యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. నేటి మొదటి పట్టణంలో యావే దేవుడు ప్రజలకు తెలియజేస్తున్నాడు. మీ యొక్క ప్రార్థన ఆలకింపబడాలంటే, మీ ప్రార్థనకు జవాబు రావాలంటే మీరు చేసే ఉపవాస ప్రార్థన సరైనదిగా ఉండాలి. మీరు చేసే ఉపవాసము సరైనదిగా లేదు, అందుకని దానికి ప్రతిఫలం మీరు పొందుకోలేకపోతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ సుఖం చూసుకుంటున్నారు, మీ స్వార్థం చూసుకుంటున్నారు. మీరు ఉపవాసం చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇతరులకు అన్యాయం చేస్తున్నారు, ఇతరులను మోసం చేస్తున్నారు. అటువంటి ఉపవాసము అంగీకరింపబడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఉపవాసం చేసేటప్పుడు పేదలను ఆదరించాలి, ఆకలిగొన్న వారికి ఆహారం వసగాలి, ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించాలి, దుస్తులు లేని వారికి వస్త్రాలను ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి అటువంటి ప్రార్థన తప్పకుండా ఆలకింపబడుతుంది అనే విషయాన్ని ప్రభు నేటి మొదటి పట్టణంలో తెలియజేస్తున్నాడు. ప్రియమిత్రులారా, మనం కూడా చాలా సందర్భాల్లో మతాచారాలను పాటిస్తున్నాం, ఈ ఉపవాసాన్ని ఆచరిస్తున్నాం, కానీ దేవునికి నచ్చిన రీతిలో ఉపవాసం చేయలేకపోతున్నాం. ఉపవాసం చేస్తూ మన స్వార్థం మనం చూసుకుంటున్నాం, మన సుఖం మనం చూసుకుంటున్నాం. ఇతరుల మోసం చేస్తూ, ఇతరులు నిందిస్తూ, అవమానిస్తూ మనం బ్రతికేస్తున్నాం. అటువంటి ఉపవాసమును దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలోని 2వ భాగములో దేవాది దేవుడు విశ్రాంతి దినము గురించి తెలియజేస్తున్నాడు. విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటించండి, విశ్రాంతి దినాన్ని పవిత్రపరచండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారమును మానుడు, దానిని సంతోషకరమైన దానిగాను గౌరవప్రదమైన దానిగాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానివేయుడు. విశ్రాంతి దినాన్ని మనం గౌరవించాలి, పవిత్రపరచాలి, అది సంతోషకరమైన దినముగా మనం భావించాలనే విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్రాంతి దినం గురించి ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. తర్వాత నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనము 9, 10 వచనాలలో దేవుడు ఎంతో గొప్పగా తెలియజేస్తున్నాడు. మీరు విశ్రాంతి దినాన్ని గుర్తు పెట్టుకొనుడు, మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపరచండి అని తెలియజేస్తున్నాడు. వారంలో 6 రోజులు మీ కొరకు పని చేసుకోండి, 7వ రోజు మీరు దేవుణ్ణి మహింపరచటానికి కేటాయించండి అని తెలియజేస్తున్నాడు. ఆ దినము రోజున మీరు గాని, మీ యొక్క కుమారుడు గాని, కుమార్తెలు గాని, పనివారు గాని ఎటువంటి పని చేయకూడదు అనే విషయాన్ని దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియజేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్రాంతి దినము రోజున మనము ప్రత్యేకముగా దేవుని కొరకు కేటాయించాలి, దేవునితో సంతోషించాలి, దేవుణ్ణి ధ్యానం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా చేస్తే మనకు ఎన్నెన్నో మేలులు అనుగ్రహింపబడతాయి అనే విషయాన్ని నేటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును, మిమ్ము భూమి అందంతటా మాన్యులను చేయుదును, మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఈ విధంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని కొరకు కేటాయించిన దినాన్ని మనము పవిత్రపరిస్తే, ఆ రోజున భగవంతుని ఆరాధించి మహింపరిస్తే తప్పకుండా దేవుడు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. అందుచేత మనము ప్రతి ఆదివారం రోజున దేవుని ధ్యానం చేయటానికి, దేవాలయంకి వెళ్ళటానికి, దీవబలి పూజలో పాలు పంచుకోవటానికి ప్రయత్నించేద్దాం. నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. నేడు సువార్తలో యేసు ప్రభు లేవి అనే సుంకరుని పిలుస్తున్నాడు. ఒక రోజున ప్రభు నడిచి వెళ్తున్నప్పుడు లేవి సుంకపు మెట్టుకడ కూర్చున్నాడు. సుంకపు మెట్టుకడ కూర్చున్న లేవిని ప్రభు చూసి తను పిలుస్తున్నాడు. నన్ను అనుసరింపుము అన్నప్పుడు తాను వెంటనే తన సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించాడు. లేవి ఎంతో సంతోషపడ్డాడు, ఎందుకంటే ప్రభు తనను పిలిచాడు. అది ఒక గౌరవప్రదమైన పిలుపు. ఎందుకంటే ఆనాటి కాలంలో సుంకరులను పాపులుగా పరిగణించేవారు.
ప్రజలు సుంకరులను వ్యతిరేకించేవారు. వారు నీచమైన జీవితాన్ని జీవిస్తున్నారు, పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు అని ప్రజలందరూ కూడా వారిని వ్యతిరేకించేవారు, అసహించుకునేవారు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు ప్రేమను చూపిస్తున్నాడు, లేవీని పిలుస్తున్నాడు, తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి రోజున ప్రభు మనం కూడా పిలుస్తున్నాడు, నన్ను అనుసరించండి అంటున్నాడు. మనం కూడా ప్రభుని అనుసరించాలి. మనకున్న చీకు చింతలన్నీ కూడా తొలగిపోతాయి. మనకున్న ఒత్తిడి, పనిభారము అంతా కూడా తొలగిపోతాయి. మనము ప్రభుని అనుసరిస్తే ప్రభు మనకు విశ్రాంతినిస్తాడు, సంతోషాన్నిస్తాడు, మనకున్న భారాన్ని తొలగిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు చెబుతున్నాడు, నా చెంతకు రండి, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి, మీకు విశ్రాంతి నొసగదని అంటున్నాడు. ఇక్కడ లేవి మానసిక భారంతో ఉన్నాడు. అతనికి మంచి పేరు లేదు, ఆదరణ లేదు. అతను ఎటువంటి సంతృప్తి లేకుండా జీవిస్తున్నాడు. అటువంటి లేవికి ప్రభు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకనే తాను ఎంతో సంతోషపడి ఆనందముతో ప్రభువుకి విందు చేస్తున్నాడు. ఆ విందులో ప్రభుతో పాటు సుంకర్లు కూడా భోంచేస్తున్నారు. అది చూసిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సనుక్కుంటున్నారు. ప్రభు యొక్క శిష్యులతో చెప్తున్నాడు, ఎందుకు మీరు సుంకరులతో పాపులతో భోంచేస్తున్నారు అన్నప్పుడు ప్రభు అది విని సుంకరులకు, పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు సమాధానం చెప్తున్నాడు. నేను పాపాత్మను పిలవటానికి వచ్చాను గాని నీతిమంతులను పిలవటానికి రాలేదు అనే విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాత్మలను పిలవటానికి, పాపాత్మను రక్షించటానికే ప్రభు వచ్చాడు. ప్రభు ఆధ్యాత్మిక వైద్యుడు, మన పాపం అనే రోగాన్ని తీసివేసే ఒక గొప్ప వైద్యుడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ప్రభు చెంతకి వెళ్ళినప్పుడు ఈ ఆధ్యాత్మిక రోగమైన పాపాన్ని తీసివేయటమే కాకుండా మన యొక్క దేహంలో ఉన్న ఈ భౌతికమైన రోగాలను కూడా తీసివేస్తాడు. మరి రోజున ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, మీరు నా చెంతకు రండి, నన్ను అనుసరించండి అంటున్నాడు. ప్రభుని వెంబడిస్తే మనకు శాంతి, సమాధానం, ఆరోగ్యము లభిస్తాయి. ప్రియా సహోదరి సహోదరులారా, అందుచేత ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న తరుణములో మరి ప్రభుని వెంబడిద్దాం. ప్రభు యొక్క వరప్రసాదాల కోసం ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభు ఈ రోజున మొదటి పట్టణంలో విశ్రాంతి దినము గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. అనేక సార్లు విశ్రాంతి దినాన్ని మేము పవిత్రపరచలేకపోతున్నాం. ఈ ఆదివారం రోజున నీ సన్నిధికి లారలేకపోతున్నాం. ఈ ఆదివారం రోజున సెలవు దినమని మేము అనేక పనులు పెట్టుకుంటున్నాం. ప్రభువా, మా యొక్క మనస్సును మార్చండి. ఈ ఆదివారం రోజు నీ కొరకు కేటాయించే గొప్ప మనస్సును మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు లేవి అనే సుంకరుని పిలిచాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్న మమ్మల్ని కూడా మీరు పిలుస్తున్నారు అని మేము నమ్ముతున్నాం. నీ పిలుపును మేము గుర్తించి నీ పిలుపుని అందుకుని నిన్ను అనుసరించే వాక్యాన్ని మాకు దయచేయండి. నీ యొక్క వాక్యం ప్రకారంగా ప్రేరణ పొందుకోవటానికి, జీవించటానికి నీ యొక్క వరప్రసాదాలు కుమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వ్యక్తిని కూడా నీకు సమర్పిస్తున్నాం. మమ్మల్ని కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.